నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఆల్ సబాహియా ప్రాంతంలో ఒక జంట కొత్తగా పెళ్లి చేసుకుంది. అతనైతే ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అలాగే తన యొక్క భార్యకు పెళ్లైన కొద్ది రోజుల్లోనే విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దానికి గల కారణం మనం చూసుకుంటే ఆమె యొక్క కళ్ళ రంగు తనకు నచ్చలేదని చెప్పేసి ఆ యొక్క వరుడైతే విడాకులకు అప్లై చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే వీళ్లకు 2 నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆమె యొక్క కళ్ళ గురించి ఎటువంటి కంప్లైంట్ చేయని వరుడు పెళ్లైన తర్వాత కొద్ది గంటల్లోనే కొద్ది రోజుల్లోనే మనం చూసుకుంటే ఆమె యొక్క కళ్ళ రంగు నాకు నచ్చలేదని చెప్పేసి విడాకులకైతే అప్లై చేయడం జరిగింది. ఒక రోజు తెల్లవారుజామున అతని యొక్క భార్య నిద్ర లేవడం జరిగింది. నిద్ర లేచిన తర్వాత ఆమె యొక్క కళ్ళునైతే ఆ యొక్క భర్త చూడడం జరిగింది. ఆమె యొక్క కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండడం చూసి నేను భయపడిపోయానని చెప్పేసి, అలాగే ఆమె ఆకుపచ్చ రంగు ఉన్న కళ్ళను దాచడానికి కాంటాక్ట్ లెన్స్ ఏవైతే ఉందో అవి మాత్రం వాడుతూ ఉండేది. అలాగే ఆ యొక్క యువతి ఎవరైతే ఉండారో అతని యొక్క భర్తకు ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులను పిలిపించి కేవలం నేను రాత్రిపూట మాత్రమే ఆ యొక్క లెన్సును తీస్తానని చెప్పి, మిగతా రోజంతా ఆ యొక్క లెన్సును వాడుతూనే ఉంటానని చెప్పి, ఎంత చెప్పినా సరే ఆ యొక్క వరుడైతే వినలేదు. నాకైతే విడాకులు కావాలని చెప్పేసి విడాకులకైతే అప్లై చేయడం జరిగింది. అలాగే యొక్క వరుడు ఏనాడు కూడా నిశ్చితార్థం జరిగిన 2 నెలల సమయంలో ఏ రోజు కూడా తన యొక్క కళ్ళ గురించి అడగలేదని చెప్పేసి, అలాగే తన యొక్క కళ్ళు ఇలా ఉండడం వల్ల తనకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇలా కళ్ళు వస్తే నేనేం చేయాలి, నలుగురిలో నా పరువు పోతుందని చెప్పేసి ఇంటి పెద్దలు చెప్పినా కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు వినకుండా అయితే తన యొక్క విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించాడు. ప్రస్తుతం ఈ యొక్క విషయమే హాట్ టాపిక్ గా మారింది. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో విడిపోతూ ఉన్నారని చెప్పి, పెళ్లి చేసుకునేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరితో జీవితాంతం మనం ఉండాలి కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి, పెద్దలు చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే నీకు నచ్చితే మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇటువంటి విడాకుల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.